అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. పరారైపోయిన పోటుగాళ్ళు కొడాలి నాని ఒకడండి, వల్లభనేని వంశీ ఒకడు. మీకు గుర్తుందో లేదో, నారా లోకేష్ గారు 10th క్లాస్ పిల్లల్ని మోటివేట్ చేద్దామని ఆయన జూమ్ మీటింగ్ కండక్ట్ చేశాడు. రాష్ట్రంలో చాలా వరకు ఉన్న 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ జూమ్ మీటింగ్లోకి వస్తే, మీరు ఒత్తిడికి గురవ్వకండి, మీరు బాగా కష్టపడి చదవండి, టైం పెట్టుకోండి, తల్లిదండ్రులకు ఇబ్బంది కలిగించొద్దు, మార్కులు అనేది మనకేం అల్టిమేట్ కాదు, ఒకవేళ ఏదైనా రాంగ్ రిజల్ట్ వచ్చినా ఎవరు కూడా మీరు ప్రాణాలు తీసుకోవటం, సూసైడ్ చేసుకోవటం ఇలాంటివి ఏం చేయొద్దని ఆ పిల్లలకి ధైర్యం చెప్పడానికి ఆయన జూమ్ మీటింగ్ కండక్ట్ చేసాడండి. ఆ జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తే ఆ జూమ్ మీటింగ్లోకి ఈ వల్లభనేని వంశీ, కొడాలి నాని వీళ్ళిద్దరూ అక్కడ ఉన్న పిల్లల్ని పక్కకు లాగేసి వీళ్ళ జూమ్ మీటింగ్లోకి వచ్చేసి ఆ రోజున నారా లోకేష్ గారిని బెదిరించడానికి, ఆయన్ని భయపెడేద్దామన్న ఆలోచనతో వాళ్ళు చేసిన హంగామా అసలు ఇప్పటికీ కూడా మనం మర్చిపోవండి. ఏపీ టీడీపీ నేత లోకేష్ జూమ్ మీటింగ్ లో వైసీపీ నేతలు ప్రత్యక్షమయ్యారు. దీంతో నిర్వాహకులు జూమ్ కాల్ కట్ చేశారు. 10th విద్యార్థులతో లోకేష్ జూమ్ మీటింగ్ నిర్వహిస్తుండగా వైసీపీ నేతలు ఆన్లైన్ లోకి వచ్చారు. లోకేష్ తో మాట్లాడేందుకు వైసీపీ నేత దేవేందర్ రెడ్డి ప్రయత్నించారు. ఎందుకు మాట్లాడాలి? లోకేష్ గారు ఎవరితోనో జూమ్ మీటింగ్ పెడితే ఆ మీటింగ్లోకి అడ్డగోలుగా ప్రవేశించి వెకిలి నవ్వులు నవ్వుతూ మేమేదో భయపెట్టేస్తున్నాం, లోకేష్ గారు ఏదో భయపడిపోతున్నారని వాగిన ఈ పనికిమాలిన ఎదవలో మరి ఈరోజు గవర్నమెంట్ మారింది, ఎక్కడికి పారిపోయారు వీళ్ళు? ఆ కొడాలి నాని ఎటు పారిపోయాడు, ఈ వల్లభనేని వంశీ ఎటు పారిపోయాడు? అంటే అధికారం ఉంటే మనం ఎలాంటి వాళ్ళ మీద కన్నా ఎలాగైనా వెళ్ళిపోవచ్చు, ఎవరినన్నా బెదిరించవచ్చు అని మాట్లాడే ఈ పోటుగాళ్ళు ఎక్కడ పరారైపోయారండి? ఇప్పుడు విదేశాలు కూడా పారిపోయే పరిస్థితి ఉందట. లుక్అవుట్ నోటీసులు జారీ చేశారట. అంటే లుక్అవుట్ నోటీస్ అంటే ఎవడన్నా ఎయిర్పోర్ట్లో కనపడితే పట్టుకుని అరెస్ట్ చేస్తారు. అంటే ఎయిర్పోర్ట్ నుంచి వీళ్ళు విదేశాలు పారిపోయిన ప్రయత్నిస్తున్నారట. మరి ఇంత పిరికోళ్ళు, ఇంత పిరికితనంతో చచ్చే ఎదవలో మరి ఏం పనులండి? ఆ టైంలో చాలా ఉత్సాహంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ వాళ్ళకి. లోకేష్ జూమ్ మీటింగ్లోకి వెళ్ళారా? ఏమన్నారు? కొడాలి నాని ఏమైనా తిట్టాడా, వల్లభనేని వంశీ ఏమైనా తిట్టాడు? చాలా ఎంజాయ్ చేశారు ఆ రోజున. ఈరోజు ఎవడికాడి పరంటాలు పాలైపోయి పారిపోయారటండి. కుటుంబాలతో లేచి పారిపోయారు అంతే. ఏమి ఆ వీరత్వం అండి ఇది? ఏ పోటు కొడతాను ఇది? కొడాలి నాని మాటలు చూపిస్తాను మీకు. అసలు అక్కడికి వెళ్ళగలిగిన మొగాడు ఎవడు? చంద్రబాబు గారు వెళ్ళాడు, ఇప్పొకటి గాళ్ళు ఏం వెళ్తారు అక్కడికి? అది గుడివాడ. మీడియానా కుక్కలాగా మీడియా ముందు మొరగటానికి అది గుడివాడ. నా కన్వెన్షన్కి వెళ్ళాలంటే నేను చచ్చినాక వెళ్ళగలరు, ఇంక్లూడింగ్ చంద్రబాబు గారు కూడా పప్పుగాడు కూడా తుప్పుగాడు కూడా. నేను బతుకుండగా నా కన్వెన్షన్. నేను మొన్న వీడియో చూపించానండి వల్లభనేని వంశీ మాట్లాడిన మాటలు. ఇప్పుడు కొడాలి నాని మాటలు కూడా మీరు వింటున్నారు. ఎక్కడైనా కానీ నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళ గురించి తప్పుడుగా మాట్లాడిన ఒక్క మాట ఎవడని చూపించగలరండి? వీళ్ళని తిట్టడం కానీ, వీళ్ళని విమర్శించడం కానీ, వీళ్ళ గురించి అవమానకరంగా కానీ వాళ్ళిద్దరు ఎక్కడైనా ఒక్క మాట మాట్లాడారా? వాళ్ళు ఒక్క మాట కూడా వీళ్ళని అనకుండా ఇంత ఘోరంగా వీళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఏంటండి? ఇప్పుడు ఎదుటోడో మాట అంటే మనం 2 మాటలు అంటాం, అడొకటి కొడితే 2 కొడతాం, పోనీ వేరే విషయం. నువ్వు 2 ఎందుకు కొట్టారో రాయేసి అంటే అడొకటి కొట్టాడని కారణం చెప్పొచ్చు. కానీ ఏ కారణం లేకుండా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఇంత ఘోరంగా మాట్లాడాల్సిన అవసరం కేవలం వీళ్ళ బతుకు తెరువు కోసం కదా? జగన్మోహన్ రెడ్డి అని ఒక వ్యక్తి చంద్రబాబుని, లోకేష్ని తిడితే అతను ఏదో మాకు అవకాశాలు ఇస్తాడు, పదవులు ఇస్తాడు, మంత్రి పదవులు ఇస్తాడనే ఆ ఆశతో కదా వీళ్ళు ఎంత దిగజారి తిట్టడం? లేకపోతే అంతంత మాట్లాడాల్సిన పని ఏంటండి? కన్వెన్షన్కి వెళ్ళాలన్నాడట. నా కన్వెన్షన్కి ఎవరు వెళ్ళలేరు, ఎవడొస్తాడు 2 సరిపోద్దు కదా? చంద్రబాబు నాయుడు గారిని అన్నేసి మాట్లాడటం ఎందుకు? లోకేష్ గారిని అన్నేసి మాట్లాడటం ఎందుకు? ఇప్పుడు ఎక్కడ పోయారో తెలియకుండా ఏ ఎల కన్నాల్లోకి దూరేశారా, లేకపోతే ఏ సుంచి కన్నాల్లో దూరేశారో, అక్కడ దూరేశారో ఎవరికి తెలియని పరిస్థితి. అందుకే ఎగిరెగిరి పడిపోకూడదండి. అధికారం మన దగ్గర ఉన్నప్పుడు, పోలీసులు మనం చెప్పిన మాట వింటున్నప్పుడు మనం ఇలా ఈ స్థాయిలో ఎగిరి పడిపోతే ఇప్పుడు ఇలాగే దాక్కోవాల్సి వస్తుంది. ఎంత బతికాడు మనోడు అంటున్నాడు, కన్వెన్షన్ దగ్గరికి వెళ్ళమను, నేను సత్యాకి వెళ్తాను అంటున్నాడు. వాళ్ళు నువ్వు బతుకుండగానే ఇప్పుడు సచ్చినట్టు, నువ్వు బతుకుండగానే గుడివాళ్ళలో లేవంటే నువ్వు బతుకుండగానే సచ్చినట్టు కదా కొడాలి. ఎందుకే అంత మాటలు మాట్లాడుకుని ఎంత ఎదవలు అయిపోయారు మీరిద్దరునే? ఇప్పుడు ఈ రోజున మీరు భయపడిపోయారు, దాక్కుంటున్నారు, పారిపోవడం ప్రయత్నిస్తున్నారు. రేపు పొద్దున మళ్ళీ ఒకవేళ ఎప్పుడన్నా మీ టైం రావచ్చు, 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత, అప్పుడు వచ్చి నేను వీరుండి అంటే జనాలు ఎలా చూస్తారా మిమ్మల్ని? చాలు ఊరుకోరా బాబు. అధికారం ఉన్నప్పుడు ఎగిరెగిరి పడిపోతారు, అధికారం పోయిందంటే పిల్లిల్లో పోయి దాక్కుంటారు. మీది ఓ బతికేని అంటారు కదా. మొత్తం మీకున్న బ్రాండ్ ఇమేజ్ అంతా పోయింది కదా.
ఇన్నేసి మాట్లాడటం ఎందుకు? పాప చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళ పనులు చేసుకున్నారు, వీళ్ళ గురించి పట్టించుకోలేదు. వీళ్ళ గురించి ఇంకా పట్టించుకోలేదండి వాళ్ళు. ఏం పట్టించుకున్నప్పుడే వీళ్ళు ఎక్కడికక్కడే పారిపోయి విదేశాలు పారిపోయే ప్రయత్నంలో ఉన్నారట పాపం. ఈయనకేమో అనారోగ్యం అన్నారట, ఆయనేమో విదేశాలు అంటున్నాడట. ఏటో మరి బతుకులాగా కాలు కూడా పెట్టలేరు వీళ్ళు. వాళ్ళు నా పర్మిషన్ నా కన్వెన్షన్ ఎట్లా కాలు పెడతారు? రమ్మంటే వాళ్ళు ఎందుకు ఈయన రమ్మని చంద్రబాబు గారిని. వీడికి బ్లాక్ క్యాట్ తొక్క తోలు ఉంది కదా, ఇది ఒక్క పోటుగాడు. ఓన్లీ ఉపేంద్ర నవ్వుతున్నాడు కొడాలి నాని చూసి. ఒరే ఇన్ని కబుర్లు చెప్పి అక్కడ పారిపోయినప్పుడు గవర్నమెంట్ మారినండి, తుపాకు దెబ్బ కనపడలేదా కొడాలి నాని? నిజంగా మాట్లాడుతుంటే పెద్ద పోటుగాడు అనుకున్నాను రా బాబు, నువ్వెంత పిరుకోడు అని చెప్పి నవ్వుతున్నాడు. ఉపేంద్ర నవ్వుతున్నాడు. ఇది వీళ్ళిద్దరి పరిస్థితిని. నాకు మాత్రం ఈ వీడియో మాత్రం అప్పట్లోనే చాలా కోపం తెప్పించిందండి. జూమ్ లో కాదు డైరెక్ట్ గానే మాట్లాడతానని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు నారా లోకేష్. వంశీ ఆఫీస్ లోని ల్యాప్టాప్ ని జూమ్ లో కాదు డైరెక్ట్ గానే మాట్లాడతాను, రెండు రోజు చూసుకుందాం అన్నాడట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు అధికార పక్షంలోకి వచ్చాక ఆయన మంత్రి అయిన తర్వాత కాదు, ఆయన ప్రతిపక్షంలో ఉండగానే ఆయన మీద దాడులు జరుగుతున్నాయి, కేసులు పడుతున్నాయి, ఆయన హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసినప్పుడే ఒరే జూమ్లో ఎందుకురా తెంగర సన్నాసులారా, జూమ్లో ఎందుకురా పిరికి సన్నాసులారా, డైరెక్ట్గా రెండో మాట్లాడదాం అన్నట్టట. అదే మగొడతాను అంటేనే అది కదా పనుడతాను. అంతేగాని అధికారం ఉన్నప్పుడేమో జూమ్ మీటింగ్లో దూరేసి వెకిల్లో అవ్వటం, అధికారం పోయిన వెంటనే ఎక్కడ పారిపోయాం కూడా తెలియకుండా పారిపోయి ఆ సందుల్లో గొంతుల్లో దాకోటు. డైరెక్ట్గా రండి, చేసిన తప్పులేమనుంటే చట్టపరంగా ఎదుర్కోండి, బెయిల్లు పెట్టుకోండి, జనాల్లో ఉండండి. లోకేష్ గారు ఎక్కడికైనా పారిపోయారా? మీరు అన్ని కేసులు పెట్టారు, అన్ని హత్యా ప్రయత్నాలు చేశారు. లోకేష్ గారు ఎక్కడికైనా పారిపోయారా? నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎర్రగొండపాలెంలోను, అంగళ్ళలోను, పొంగునూరులోను బేభత్సమైన దాడులు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికైనా పారిపోయారా? ఇక్కడ మా అనపర్తి దగ్గర ఆయన వస్తే ఎక్కడికక్కడే ట్రాక్టర్లో లారీలు రోడ్లు కట్టుబెట్టి ఆయన వెహికల్ వెళ్ళకపోతే 7 కిలోమీటర్లు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల చీకట్లో 7 కిలోమీటర్లు నడిచి వెళ్ళిపోయాడు ఆయన మీటింగ్ దగ్గరికి. అంతేగాని మీలా పారిపోలేదురా. రే బాబు, చంద్రబాబు నాయుడు గారిని ఎవరైతే ముసలోడు అనేవారో ఆ ముసలోడని ఆ పెద్ద ఆయనే 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి అర్ధరాత్రి ఆ మీటింగ్ చూసుకుని వెళ్ళాడు తప్ప మీకులా పారిపోయి దాకోలేదురా. చిచ్చి, మీకులా పారిపోలేదు, పరారైపోలేదు. అది ఇప్పుడు దమ్ము అనేది ఎప్పుడు పడితే అప్పుడు ప్రదర్శించబడేది కాదు, సమయం వచ్చినప్పుడు దానికి అదే వస్తుందని డార్లింగ్ సినిమాలో మా డార్లింగ్ అన్నాడండి ప్రభాస్. అది సమయం వచ్చాకే బయటపడుతుందట. ఇప్పుడు వీళ్ళు ఎంత పోటుగాళ్ళు అనేది కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ కాదు అనేది తెలిసిపోయింది, సమయం వచ్చింది, వాళ్ళ పనుడితనం అర్థమైపోయింది. లోకేష్ గారు అప్పుడు అన్నారట, ఆ జూమ్ మీటింగ్లో అక్కడికి దూరతారా, డైరెక్ట్ రండి మాట్లాడుకుందాం అన్నాడట. అది పనుడితనం అంటే. జూమ్ మీటింగ్ కి స్టూడెంట్ లాగిన్ అయినట్లు నిర్వాహకులు గుర్తించారు. ప్రభుత్వం ఎట్టి చేసిందో వాళ్ళు కూడా అర్థం అవుతుంది. ఏముంది దాంట్లో అందరికి అవకాశం ఇవ్వండి మాట్లాడడానికి, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అది ఎక్కడ ఇప్పుడు ఈ చిరునవ్వు ఏమైంది వంశీ అన్న? ఈ చిక్కటి చిరునవ్వు ఏది? ఈ చిరునవ్వు అందరూ నిన్ను పెంటగా వాడేస్తున్నారు ఇక్కడ జనాలు. ఈ చిరునవ్వుతో నువ్వు ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాలేదే, ఎక్కడికి పారిపోయావు వంశీ అన్న? ఓ భలే పని వాళ్ళు అన్న మీరు. అందరికి అవకాశం ఇవ్వండి మాట్లాడడానికి, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఇది వాళ్ళు ఫెయిల్ అయ్యారా? ఈ ప్రభుత్వం చేతకంతన వాళ్ళు అందుకే వచ్చినట్టున్నారు. పవిత్ర కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొంటే వాళ్ళ సమస్యలు చెప్పేదానికి వస్తే విద్యార్థుల ముసుగులో వైకాపా శాసన సభ్యులు, వైకాపా కార్పొరేటర్లు, వైకాపా ప్రభుత్వంలో అడ్వైజర్లుగా ఉండి 3 లక్షల రూపాయల నెలకి దొబ్బేస్తున్న వ్యక్తులు ఈరోజు ఈ జూమ్ కాన్ఫరెన్స్ లోకి వచ్చి మాట్లాడితే ఆశ్చర్యం లేదు. మనం పురాణాల్లో చదివేవాళ్ళు అండి, రామాయణంలో మహాభారతంలో కూడా ఈ స్వామీజీలు పెద్ద స్వామీజీలు యజ్ఞాలు చేస్తూ ఉంటే ఆ యజ్ఞాలను చెడగొట్టడానికి రాక్షసులు వచ్చేవారట అని. ఇక్కడ నారా లోకేష్ గారు ఆ 10th క్లాస్ పిల్లల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం అలాంటి ఒక యజ్ఞం చేస్తూ ఉంటే ఆ యజ్ఞాన్ని పాడు చేయడానికి వీళ్ళు వెక్కిలి నవ్వులు వేసుకుంటూ ఆ తింగర చూపులు చూసుకుంటూ అసలు వాళ్ళు ఎందుకు వచ్చారండి అప్పుడు? అవన్నీ అప్పుడే మర్చిపోతామా? ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోయారా? ప్రతి ఒక్కడికాడు చేసిన పాపాలకి గరుడ పురాణం ప్రకారం అంటే రెడ్ బుక్ ప్రకారం జరగాల్సిన శాస్తి. దాని నుంచి ఎవడో తప్పించలేడండి. ఎక్కడికి పారిపోయినా
లుకౌట్ నోటీసులు ఏపీ పోలీసులు జారీ చేశారంటే ఏం ఆషామాషికి వదిలేదు వీళ్ళని. లుకౌట్ నోటీసులు అంటే నువ్వేమో మాట్లాడకుండా వెళ్ళిపోయి నేను అమెరికా వెళ్ళిపోతాను, ఆస్ట్రేలియా వెళ్ళిపోతాను అంటే దొబ్బది. ఇప్పుడు ఏ ఎయిర్పోర్ట్లో కనబడితే ఆ ఎయిర్పోర్ట్లో కుక్కని ఇచ్చినట్టు ఈడ్చుకొచ్చేస్తారు. అదే లుకౌట్ నోటీస్ అంటే. అంత సీరియస్ తీసుకున్నారు ఏపీ పోలీసు.